హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్పి మీడియా. అసలు పవన్ అన్న బర్త్డేకి అసలు రచ్చ మామూలుగా లేదు. సంధ్య టైటిల్ ఇంతవరకు ఎవ్వరికి చేయనంత గ్రాండ్గా అసలు పవన్ అన్న బ్యానర్లు కానీ కట్అవుట్లు కానీ చూస్తుంటే అసలు మతిపోతుంది. ఏదో లక్ష ఖర్చున పర్వాలేదు కానీ బర్త్డే మాత్రం రచ్చ రచ్చ అంటున్నారు. సంధ్య టైటిల్ తగలబెట్టేసి అంటున్నారు. రిలీజ్ రికార్డులు ఏమేమి ఉన్నాయో అవన్నీ అసలు ఎగిరిపోతాయి అంటున్నారు. పవన్ అన్న రికార్డులు బ్రేక్ చేయాలంటే మళ్ళీ పవన్ అన్న రావాలంటున్నారు ఫ్యాన్స్ అయితే. అసలు మామూలుగా లేదు. బర్త్డేకి అసలు టైటిల్ తగలబెట్టేస్తారు. రచ్చ మామూలుగా ఉండదు ఈసారి సంధ్య. పవన్ అన్న బర్త్డేకి ఎంత ఖర్చు పెట్టినా తక్కువే. అసలు మెగా ఫ్యాన్స్ మామూలుగా లేదు. వచ్చేసారి రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, అసలు మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ వీళ్ళ ఫ్యాన్స్ అందరు అసలు పవన్ కళ్యాణ్కి యాంటీ ఫ్యాన్స్ అంటేనే ఉండరు. కానీ అల్లు అర్జున్ ఎందుకు అలా అంటున్నారు? అల్లు అర్జున్ స్థాయిలో ఉండడానికి దానికి కారణం మెయిన్ పవన్ కళ్యాణ్. చాలా ప్రిలీజ్ ఈవెంట్ అవి చెప్పాడు, నాకు పవన్ కళ్యాణ్ ఈవెంట్లో చాలా సార్లు వచ్చి కలిచాడు, పవన్ కళ్యాణ్ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. కానీ ఇప్పుడు ఎందుకు ఎలా చేస్తారో తెలుస్తలేదు. ఇప్పుడు గబ్బర్ సింగ్ రిలీజ్ తోటి పవన్ అన్న రేంజ్ మళ్ళీ ఏందో చూపిస్తారు. అసలు కల్ట్ ఫ్యాన్స్ ఏందో అసలు చుక్కలు చూపిస్తారని చెప్పుకొచ్చి థియేటర్ తలగా పెట్టేస్తా అంటున్నారు. రచ్చ మామూలుగా ఉండదు సంధ్యలో. అసలు మైండ్ పోతుంది నాకు చూస్తుంటే. మీకేమనిపిస్తుంది నాకు కింద కామెంట్స్ మెసేజ్ చేయండి. అసలే పవన్ అన్నకి బర్త్డే విషయాలు చెప్పండి. పవన్ అన్న ఇట్లా చూస్తుంటే అసలు దేవుడిని ఎప్పుడు చూడలేం, కానీ పవన్ అన్న చూస్తే దేవుడిని చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. మీకేమనిపిస్తుంది నాకు కింద కామెంట్స్ మెసేజ్. పవన్ అన్న ఒట్టి బర్త్డేకే కోట్లు ఖర్చు పెడుతున్న ఫ్యాన్స్కి అసలు మనం సెల్యూట్ చేయాలి. అసలు ఇంతవరకు ఏ హీరోకి చేయాలంత గ్రాండ్గా చేస్తున్నారు. అందరు బర్త్డే విషయాలు చెప్పండి. పవన్ హ్యాపీ బర్త్డే పవన్ అన్న అని. పవన్ అన్న ఇంకెన్నెన్నో బర్త్డేలు చేసుకోవాలి, 100 ఏళ్ళు బతకాలి, ప్రజలను మంచి చూసుకోవాలని చాలా మంది కోరుకోండి. హ్యాపీ బర్త్డే పవన్ అన్న అని మళ్ళీ విష్ చేసేయండి. అసలు థ్యాంక్ యూ.